Welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమల్లో ఈ రోజు రాజు గారు ఏం చేయబోతున్నారో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఘుమఘుమల్లో ఏ రెసిపీ చూపించబోతున్నారు? చిలగడ దుంప పులుసు కూర అండి. చిలగడ దుంపతో. సో చాలా రేర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మామూలుగా మనం గుమ్మడి యూజ్ చేస్తాం కదా, సో ఇక్కడ చిలగడ దుంప యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో మనకు ఇది కమ్మగా ఉంటుంది. సో బెల్లం వేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో దానికే ఉండే ఆ తీపిదనం సరిపోతుంది అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చిలగడదుంప పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలగడదుంప పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలగడ దుంపలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు వంట మొదలెట్టేద్దాం. రాజుగారు రెడీయా? రెడీ అండి. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగానే చిలగడ దుంపలు ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, అంటే మనకి చాలా కష్టం కదా అక్కడ ఆన్ ద స్పాట్. అంటే దీంట్లో కొంచెం పులుపు వేస్తున్నాం కాబట్టి పులుపుతో పాటు కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అవును. సో కాబట్టి కొంచెం మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకుని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో పులుసు కాబట్టి పోపు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టుకోవాలి మనం. ఎస్. సో పులుసులో మెయిన్గా అంతా కూడా పోపు మీదే ఆధారపడి ఉంటుంది. సో కొద్దిగా నూనె వేసేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే బాగా చిట్పట్లాడుతున్నాయి, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, దీంతో పాటుగా కొద్దిగా ఇంగువ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం బెల్లం అవసరం లేదు ఇక్కడ. దీంట్లో చిలకడ దుంపే మనకు కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక దాంట్లో మనం యాడ్ చేయట్లేదండి. ఓకే. సో నెక్స్ట్ చింతపండు గుజ్జు. ఇంకా మనకి పులుసు అన్నాక డెఫినెట్లీ చింతపండు తోటి చాలా బాగా వస్తుంది మెయిన్గా. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే సరిపడా కారం, కొద్దిగా పసుపు అండి. సో ఇది కొంచెం బాగా మగ్గాలి. చింతపండు ఎంత బాగా మగ్గితే మనకు పులుసు అంత కమ్మగా వస్తుంది. ఓకే. సో కొంచెం ఆ పచ్చిదనం అనేది ఉంటుంది కాబట్టి అది కూడా కాస్త పోయేంత వరకు బాగా మగ్గించుకుంటే మనకి సూపర్ గా వస్తుంది పులుసు. సో చింతపండు గుజ్జు లైట్ గా మగ్గుతూ ఉంటుంది. ఆలోపు మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎండాకాలంలో వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది, ఒంట్లో ద్రవ నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి త్వరగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము, వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ వేసవి తాపాన్ని, ఎండ తాపాన్ని తగ్గించుకోవడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. ఏం లేదండి, 1 స్పూన్ అల్లం రసం, కొద్దిగా పటిక బెల్లం 1 కప్పు నీళ్లలో కలుపుకొని ప్రతిరోజు తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల వేసవి తాపం అనేది చాలా వరకు తగ్గుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, మగ్గిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో మనకు బాగా దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకుని చిలకడ దుంప. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, కొంచెం సరిపోతుందండి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే.
సో ఈ ముక్కలు ఉడికించినాయి కాబట్టి తొందరగానే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగానే పట్టేస్తాయండి. కానీ మనం చిలకడ దుంప ఈ పులుసు లాంటి వాటిల్లోకి వాడటం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది రాజు గారు. ఎక్కువ మనం వాడం కదా, చాలా తక్కువ అండి. అంటే మామూలుగా మనకి ముక్కల పులుసు అవి చేసుకునేటప్పుడు కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా తక్కువ మంది అనమాట యాడ్ చేసుకొని తీసుకుంటుంటారు. సో కొంచెం దగ్గరికి రావాలి. సో ఈలోగా సో మనకి కాస్త చిక్కదనం కోసం బియ్యం పిండి ఇలా నీళ్లుగానే ఉంటే పర్లేదు అనుకునే వాళ్ళు ఇలాగే తీసేసుకోవచ్చు. కాస్త చిక్కగా కావాలి అనుకుంటే ఈ బియ్య పిండిలో నీళ్లు మిక్స్ చేసుకుని వేసుకుంటే చిక్కగా అవుతుంది. సో అది కూడా అంటే పులుసుకి మళ్ళీ మనకి పులుసు కూర కూడా కొంచెం థిక్నింగ్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. అవును. అండ్ దీనివల్ల ఏదైనా టేస్ట్ కూడా మారుతుందా రాజు గారు? కొంచెం ఉంది. ఓకే. ఓకే సో దగ్గరికి వస్తుంది కదా, ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఓకే. స్మెల్ మటుకు చాలా బ్రహ్మాండంగా వస్తుంది. పులుసు అనగానే మనకి ఆ గుమ్మ ఆ పోపు వెల్లుల్లి రెబ్బలు అన్ని వేసుంటాం కదా. ఎస్. సో మెయిన్ గా ఇంకో కూడా యాడ్ చేసాం కదా, సో అది కొంచెం అడిషనల్ గా చాలా బాగా టేస్ట్ ఇస్తుంది. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. సో దీనికి కొంచెం వేడివేడిగా రైస్, కొద్దిగా నెయ్యి, చాలా ఇంకేం అక్కర్లేదు. సూపర్. శుభ్రంగా తినొచ్చు. పెద్ద స్పూన్ ఇస్తారా? అండ్ ఇది కొంచెం దగ్గరగా కూరలా ఉంది కాబట్టి రోటీ, చపాతీ లాంటి వాటిల్లో కూడా తీసుకోవచ్చు. చాయిస్ వాళ్ళది. మెయిన్గా ఏంటంటే పులుసులు ఫస్ట్ స్మెల్ వల్లే బాగా అట్రాక్ట్ అవుతాం. సో పోపు, సో ఆ పోపు కొంచెం బాగా రాలేదనుకోండి, సో ఆ డిష్ అంతే. కాబట్టి పోపు దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా ఇంకొద్దిగా కొత్తిమీర. చూడ్డానికి చాలా టెంప్టింగ్ గా ఉంది రాజు గారు. ఓకే. సో చిలకడ దుంప పులుసు కూర రెడీ అండి. ఓకే. సో వేడి వేడిగా ఘుమఘుమలాడిపోతూ చిలకడ దుంప పులుసు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. చిలకడ దుంప పులుసు కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిలకడ దుంపలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. బియ్యం పిండిలో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప పులుసు కూర రెడీ. చిలకడ దుంప పులుసు కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చూస్తుంటే బాగా టెంప్టింగ్ గా ఉంది. యా. సో అది చిలకడ దుంపతో మనం తింటేనే ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. వావ్. సో బెల్లం వేస్తే ఇంకా చాలా కొంచెం తీయగా ఎక్కువయ్యేది. ఎక్కువయ్యేది. సో చిలకడ దుంప దాంట్లో ఉన్న తిప్పిదనం దీనికి కరెక్ట్ గా సరిపోయింది. పర్ఫెక్ట్ గా సరిపోయింది. చాలా బాగుంది రాజు గారు. చిలకడ దుంపతో యాక్చువల్లీ చాలా బాగుంది. ఆ పులుసు అంతా కూడా కాస్త మనకి స్పైసీగా పుల్లగా, మధ్యలో ఆ ముక్క తీసుకున్నప్పుడు తీయగా చాలా బాగుంది. సో రైస్ కి మీరు చెప్పినట్టు కావస్తే రోటీతో కూడా తీసుకోవచ్చు. అవును, బాగుంది. అంటే ముక్క అలా పెట్టుకొని తినడానికి కంఫర్ట్ గా ఉంటుంది కదా. సో వాళ్ళ చాయిస్, ఎలా కావస్తే అలా తీసేసుకోవచ్చు. వెరీ నైస్. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ వేసవిలో దాహం ఎక్కువగా ఉంటుంది. ఎంతగా నీళ్లు తాగినా, షర్బత్లవి తాగుతూ ఉన్నా, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నా, కొబ్బరి నీళ్లు తాగుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఇంకా దాహం అనేది వేధిస్తూనే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు కొత్తిమీర రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అతి దాహం సమస్య తగ్గుతుంది. దీంతో పాటు అజీర్తి కూడా తగ్గుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ వచ్చేసారు వంటలు చేయడానికి. పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లీలా. లీలా గారు ఎక్కడి నుంచి వచ్చారు? చందానగర్. చందానగర్, హైదరాబాద్.
ఓకే, సో వంట చేయడానికి రెడీయా మీరు? రెడీ. రెడీ. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? రూపా. రూపా గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బషీర్బాగ్ నుంచి. బషీర్బాగ్, హైదరాబాద్. యా. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదు. లేదు, ఇక్కడికి వచ్చాకే. ఓకే, సో ముందు ఎవరు వంట చేస్తారు, లీలా గారా రూపా గారా? లీలా మీ గారు. ఇద్దరు పేర్లు బాగున్నాయండి, లీలా రూపా, ఈజీ ఉన్నాయి. లీలా. మీరే చెప్పేశారు లీలా. మీరే చేస్తారా? ఏం చేయబోతున్నారు మరి? బీట్రూట్ కాజు ఫ్రై. బీట్రూట్ కాజు ఫ్రై. Yes. వావ్, బీట్రూట్ యాక్చువల్లీ కొంచెం అందరూ ఇష్టంగా తినరు, Yes. దాన్ని కాజుతో కలిపి తింటారని మీరు ఇలా ఆలోచించారనమాట. ఓకే, ఐ గాట్ యూ. స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే, సో మరి బీట్రూట్ కాజు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ కాజు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. జనరల్లీ వేపుడు అనగానే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో స్టవ్ వెలిగించేసాను నేను. ఓకే. లీలా గారు, ఇఫ్ యూర్ రెడీ. ఎస్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఓకే, ఎక్కువ అవసరం లేదు. ఏం చేస్తూ ఉంటారు లీలా గారు మీరు? ఐఎమ్ రీసెంట్లీ మ్యారీడ్. రీసెంట్లీ మ్యారీడ్, సో అంటే కొత్తగా పెళ్ళైంది. మరి వంటలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మా అత్తగారు నేర్పిస్తారు. మీ అత్తగారు నేర్పిస్తున్నారు. ఓకే, సో ఇది కూడా అత్తగారి రెసిపీయా? అందుకే ఇలా ఈజీ వంట చూస్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు హీట్ అయింది. డైరెక్ట్ కరివేపాక ఎస్, వేసేయండి. ఆగు ఆగు ఆగు, ఏ నాకు తెలుసు, ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. నెక్స్ట్ ఏంటి పాపం, మా కరివేపాకు ఏడుస్తుంది. తర్వాత ఇదేంటి? ఉడికించిన బీట్రూట్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి ఉడికించినవి. ఓకే, వేసుకోండి. ఇదిగో నీ ఫ్రెండ్ వచ్చింది, ఆగమ్మా. ఇప్పుడు ఓకేనా? ఒక్కతే ఉండలేదు ఎక్కువసేపు పాప నూనెలో. వేసేయండి మొత్తం. సో ఇది ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించింది కాబట్టి త్వరగానే అయిపోతుంది. సో మరి మీ హాబీస్ ఏంటి లీలా గారు? నా హాబీస్ సింగింగ్, లిస్నింగ్ టు మ్యూజిక్, ఇంకా రీడింగ్ బుక్స్, ఇంకా అంతే. ఎస్, అఫ్ కోర్స్ కుకింగ్. సో ఇప్పుడు కుకింగ్ యాడ్ అయింది. సో తప్పని పరిస్థితుల్లో డెఫినెట్లీ ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకున్నాక వంట నేర్చుకోవాలి, తప్పదు. ఇట్స్ ఓకే. సో మీరు సింగింగ్ అన్నారు కాబట్టి బీట్రూట్ సరదాగా అలా వేగుతూ ఉంటుంది. ఓకే, మీరు ఆలోపు సరదాగా ఒక పాట పాడండి మా కోసం. షూర్, తప్పకుండా. పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేరా. బాగా పాడారండి. థ్యాంక్ యూ. వెరీ నైస్, యూ హ్యావ్ వెరీ గుడ్ వాయిస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది వేగినట్టేనా అండి? ఇంకా time పడుతుందా? వేగినట్టే. ఓకే, మనము ఇందులో ఉప్పు కారం ఆల్రెడీ ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం ఉప్పు కాబట్టి పసుపు వేసి ఉడికిచ్చారు. అవును. సో లైట్ గా ఉప్పు, ఓకే, ఇందులో కొంచెం కారం, ఇందులో వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఓకే, కారం, వెల్లుల్లి కారం వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటది. ఇంకా వేపుడులో వెల్లుల్లి రెబ్బలు వేసినా కూడా మనకి ఇంకా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు కాజు ఫ్రై అని చెప్పాం కదా, సో పౌడర్ చేసిన కాజు ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు. ఓకే, కాజు పౌడర్ వాడుతున్నారు. ఎస్. జనరలీ ఇలాంటి వేపుళ్ళు చేసినప్పుడు పల్లి పొడి ఇలాంటివి వేస్తూ ఉంటారు, ఎక్స్ట్రా యాడ్ బాగుంటుందని. చేస్తాము. ఇవిడ కాజు పొడి వేస్తారు. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకేంటి విశేషాలు లీలా గారు?
ఎలా అనిపిస్తుంది అభిరుచికి రావడం? చాలా హ్యాపీగా ఉంది. మీ ఫేస్ లోనే ఫుల్ అప్పటి నుంచి కళకళ ఆడిపోతుంది ఫేస్ మీద. థ్యాంక్ యూ. టెన్షన్ పడకుండా బాగా చేస్తున్నారండి. గుడ్. సో మరి కొత్తగా పెళ్ళైంది కదా, మీరు వంట చేసినప్పుడు ఆయన ఎప్పుడన్నా మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారు. ఒకసారి క్యారెట్ కర్రీ చేసినప్పుడు. క్యారెట్ కర్రీ చేశారా? అప్పుడు మెచ్చుకున్నారా? ఆయన ఎప్పుడన్నా మీకు వంట చేసి పెట్టారా? లేదా మీరు వంటలు నేర్చుకోవడం ఆపేస్తే ఆయన చేసి పెడతారు ఆటోమేటిక్ గా. ఎన్నేళ్ళైందండి పెళ్ళై? 1 year కూడా అవ్వలేదు. 6 months. 6 months దాటింది. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ ఏం చేద్దాం? అంతే, ఇది బాగా ఫ్రై అయిపోయినాక రెడీయా? ఎస్. ఆపేనా? ఎస్. సర్వ్ చేద్దామండి? ఎస్. మొన్న క్యారెట్ పెట్టారు కదా మీ ఆయనకి, ఇప్పుడు కొంచెం ఈ బీట్రూట్ కూడా పట్టుకెళ్ళి పెట్టండి. ఓకే, తప్పకుండా. ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర, ఓకే, క్యాష్యూస్ కూడా వేసుకుందాం. జీడిపప్పు. ఎస్. కొన్ని జీడిపప్పులు దాంట్లో కూడా వేసుంటే బాగుండేది. ఆల్రెడీ పౌడర్ చేసాం. పౌడర్ వేసారు కాబట్టి అయినా బాగుంటుంది. ఓకే, పర్లేదు. ఇప్పుడు వేసేస్తున్నారు ఆవిడ. ఓకే. ఇంకా మనం ఇంకా ఉందా? పచ్చిమిర్చియా? ఎక్స్ట్రా. ఓ, ఒకటి పెట్టండి చాలు. ఓకే, సూపర్, బాగుందండి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, ఇచ్చేసేయండి. అయిపోయిందా? వేడి వేడి బీట్రూట్ క్యాష్యూ ఫ్రై రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. వేడి వేడిగా బీట్రూట్ కాజు ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీట్రూట్ కాజు ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వెల్లుల్లి కారం, జీడిపప్పు పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కాజు ఫ్రై రెడీ. బీట్రూట్ కాజు ఫ్రై టేస్ట్ చూసేద్దామా? రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, ఎలా ఉంది రాజు గారు? బాగుంది. బీట్రూట్ మనకు బేసిక్గా దానికి ఉన్న కమ్మదనం ఎక్కడా పోదు. ఎన్ని మనం స్పైసెస్ యాడ్ చేసినా ఆ లోపల అలాగే ఉంటుంది. అండ్ జీడిపప్పు పౌడర్ కూడా వేశారు కాబట్టి బాగుందండి. కొంచెం రిచ్ గా చాలా బాగుంది. టేస్టీగా ఉందండి. నైస్. సో చాలా టేస్టీగా ఉంది వేపుడు. ఈజీ కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేటప్పుడు కొద్దిగా అల్లం టీ కనుక తాగినట్లయితే చాలా ఉపశమనంగా అనిపిస్తుంది. ఇంకా జీర్ణక్రియ సాఫీగా జరగడానికి కూడా దోహదం చేస్తుంది. మరి అల్లం చాలా తెచ్చి పెట్టేసుకుందాం అనుకోండి, ఇంట్లో పాడవుతుంది అనుకున్నట్లయితే పెరట్లో కానీ లేదా ఏదైనా కుండీలో కానీ పాతి పెట్టేసుకుని కావాల్సినంత వరకు తీసుకుని మళ్ళీ అలాగే పాతుకున్నట్లయితే చాలా రోజుల వరకు అల్లం తాజాగా ఉంటుంది. లీలా గారి వంట అయిపోయింది కదా, నెక్స్ట్ రూపా గారు. రూపా గారు ఏం చేస్తున్నారు? నేను బీరకాయ పెసర కూర. బీరకాయ పెసర కూర. ఓకే, సో బాగుంది రెసిపీ. బీరకాయ పెసర కాంబినేషన్ లో చేస్తున్నారు. రెడీయా మీరు? రెడీ. స్టార్ట్ చేద్దాం. బీరకాయ పెసర కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ పెసల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, పెసలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీ రూపా గారు మీరు? చేసేద్దాం. ఓకే, స్టవ్ వెలిగించేసాం. నెక్స్ట్ ఆయిల్ వేద్దాం. ఓకే, జీలకర్ర, ఆవాలు. సో పోపు దినుసులు వేసుకున్నారు. సో కొంచెం పోపు చిటాపటా అన్న తర్వాత
కరివేపాక. నెక్స్ట్ ఓకే. బీరకాయ యాక్చువల్లీ చాలా టేస్టీగా బాగుంటుంది కదా, చాలా మంది ఇష్టపడతారు. పైగా వాటర్ వెజిటబుల్ కాబట్టి మనకి ఇలా వేయగానే అలా మగ్గిపోతుంది ఫాస్ట్ గా. నెక్స్ట్ కరివేపాక, ఉల్లిపాయలు వేద్దాం, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయలు. ఇది కొంచెం లైట్గా ఒక విజిల్ వేయించాను. ఓకే, ఉడికిచ్చాను. అంటే కంప్లీట్ ఉడికించేసారా లేకపోతే కొంచెమే ఉడికిచ్చాను లైట్ గా, హాఫ్ బాయిల్డ్ అంతే. ఇక ఓకే, వేసేసుకోండి. ఇది 2 minutes ఇలాగా కొంచెం వేపిస్తాము. ఓకే, కొంచెం హాఫ్ బాయిల్ చేశారు కాబట్టి మనకి ఆయిల్ లో వేగితే క్రంచీగా ఉంటుంది, బాగుంటుంది. అందుకోసమని ఒక 2 minutes చేపిద్దాం, వేగిద్దామా? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు రూప గారు? నేను విరాట్ రైసెస్ లో చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు? చేస్తున్నాను. మరి ఎలా ఇంట్లో వంట అవన్నీ మీరే చేస్తారా? చేస్తాను. ఎలా చేసి పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు? అవును. సో మీకు డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయడం ఇష్టమా? ఎలాంటి రెసిపీస్ యాక్చువల్లీ ట్రై చేస్తూ ఉంటారు? అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. రాజుగారు చేస్తారు కదా, బాగా చేస్తాను. ఫ్రైస్ అవి బాగా ట్రై చేస్తాను. ఫ్రై, వేపుడు లాంటివి అయితే ఫాస్ట్ గా అయిపోతాయి. అవును, ఫాస్ట్ గా అయిపోతాయి. పైగా ఈ వర్కింగ్ ఉమెన్ కి ఏది త్వరగా అయిపోతుందో అదే ఎక్కువ ఇష్టం. ఇది కొంచెం వేగింది. నెక్స్ట్ బీరకాయ ముక్కలు. పెసలకి ఎంత సరిపోతుందో చూసుకుని అంత బీరకాయ వేసుకోవాలి కదా. పసుపు కొంచెం, సాల్ట్, ఉప్పు, గరం మసాలా, కారం. చేసే మెథడ్ లోనే తెలిసిపోతుంది. చక్క చేసేస్తున్నారు. బాగా ఫాస్ట్ గా చేయాలి కదా. అవును, అది అలవాటు అయిపోయి ఇక్కడ కూడా ఫాస్ట్ గా చేసేస్తున్నాయి. హాబీస్ ఏంటి మీవి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మా బేబీ ఉంది కదా, తనతో అయిపోతుంది. ఇంకా ఎన్ని ఇయర్స్ పాప మీకు? తను 3 years. 3 years. ఇంకా తనతోనే మొత్తం అయిపోతుంది. మా మదర్ చూసుకుంటారు. ఇంకా మీరు జాబ్ కి వెళ్ళినప్పుడు ఆవిడే చూసుకోవాలి కదా. వాటర్ పోద్దాం, కొంచెం నీళ్ళు పోద్దాం. కాస్త బీరకాయ ముక్క మగ్గిపోతే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. మూత పెట్టించేసి బీరకాయ ముక్క మగ్గిద్దామా? ఇది ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. ఇంకా అంటే మీరు సన్న పీసెస్ కూడా కట్ చేశారు కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. బీరకాయ కాబట్టి త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ఐ థింక్ అయిపోయింది. చూద్దామా? స్టవ్ ఆపేనా? సూపర్. సో బీరకాయ అంతా కూడా మగ్గిపోయింది. జనరల్ గా ఇది ఎలా అండి? రైస్ తో బాగుంటుందా లేకపోతే చపాతీ వాటితో బాగుంటుందా? రైస్ కి బానే ఉంటుంది, చపాతీ కూడా బానే ఉంటుంది. ఓకే, సో పెసలు అవి ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి చపాతీ వాటికి కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్ గా పై నుండి కొంచెం కొత్తిమీర. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది. టేస్ట్ చూసి తప్పకుండా. వేడివేడిగా బీరకాయ పెసల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ పెసల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా పెసలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన పెసలు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పెసల కూర రెడీ. బీరకాయ పెసల కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఎలా ఉంది రాజు గారు? బాగుంది. అంటే కొంచెం హెల్దీ డిష్. హెల్దీ బీరకాయ పెసలు రెండు కూడా కాంబినేషన్ కూడా బాగుంది. బాగా కుదిరింది. కొంచెం లైట్ గా స్పైసీగా ఉంది. అంటే మనం డైరెక్ట్ గా తిన్నాం కాబట్టి కొంచెం
అనిపిస్తుంది. రైస్ సో రైస్ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. బాగుందండి. అంటే ఇలా పెసల కాంబినేషన్ లో బీరకాయ చేయడం బాగుంది. అంటే బీరకాయ కూడా మనకు వాటర్ వెజిటబుల్ కదా, అవును, అది కూడా కమ్మగానే ఉంటుంది. దానికి మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే అది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అవును, రెండు టేస్టీగా ఉన్నాయి రాజు గారు. ఇంతకీ ఏ వంట గెలిచింది ఈ రోజు? బేసిక్గా ఇద్దరు బాగా చేశారండి. సో బీట్రూట్ కాంబినేషన్ లో కాజు పొడి వేసి చేయడం బాగుంది. అలాగే ఇలా బీరకాయ కాంబినేషన్ లో పెసలు. సో కొద్దిగా బెటర్ గా బీరకాయ పెసలు. ఓకే, సో పాపం ఆవిడ ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం బాగానే చేసింది. అయినా నిజంగా బాగా చేశారు. బట్ ఈవిడ ఆల్రెడీ కాస్త ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చక అలా చేసేసారనమాట. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ రూపా గారు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. అండ్ లీలా గారు, మీరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. సో అదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ రెసిపీస్ బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం అలా బయటికి వెళ్ళి వచ్చాము, ఫుల్ సిలిండర్ ఇంట్లో ఉంది అనుకోండి, ఒక్కోసారి గ్యాస్ స్మెల్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇలా గ్యాస్ స్మెల్ రాగానే అందరూ భయపడిపోయి అలా పరిగెట్టేస్తూ ఉంటారు. అలా పరిగెట్టకుండా, కంగారు పడిపోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఫస్ట్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. అలాగే లైట్స్ ఏవైనా ఆన్లో ఉంటే లైట్స్ ఆఫ్ చేసేయాలి. అలాగే కిటికీలు, తలుపులు అన్నీ కూడా బార్లా తెరిచి ఉంచామనుకోండి, ఈ స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. వడలు, కార్న్ అటుకుల వడలు. అటుకులు? ఎస్. సో స్వీట్ కార్న్ కాంబినేషన్ లో చేస్తాను. స్వీట్ కార్న్ కాంబినేషన్ లో బాగుంటుందా రాజు గారు? డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటుంది. సో వడలు అనే వాటిలో మనం డిఫరెంట్ రెసిపీస్ ఆల్రెడీ చాలా చూపించాం. ఇది ఒక కొత్త వెరైటీ. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. కార్న్ అటుకుల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ అటుకుల వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, అటుకులు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. ఇక్కడ ముందుగా మనం ఏంటంటే స్వీట్ కార్న్ ని కొంచెం మనం పేస్ట్ లా చేసేసుకుందాం. ఓకే. సో దాంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో మాక్సిమం మనకు ఆ తడి సరిపోవచ్చు. ఓకే. సో గింజ పలంగా వేసుకుంటే ఒక్కొక్కసారి మనం ఇదివరకు కూడా చెప్పాం కదా, పేలే ఛాన్స్ ఉంటాయి కాబట్టి పేలే ఛాన్స్ ఉంటుంది. అవును. సో ఇది కొంచెం పేస్ట్ లా చేసుకుంటే మనకు ఆ వడ చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలోపు ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దాం రాజు గారు. ఓకేనండి. అంటే కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుందా, ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలా? మరీ ఫైన్ గా కాదు, మరీ రఫ్ గా, అంటే మరీ అంత కచ్చపచ్చగా కూడా కాకుండా కొంచెం దానికంటే ఎక్కువగా, అంటే లైట్ కచ్చపచ్చగా చేసుకుంటే కొన్ని చోట్ల మన గింజలు కూడా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అవి గింజలన్నీ నలిగేట్టుగా చూసుకోవాలి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో అటుకులు సో అలాగే వేసేస్తున్నాను. సో ఈ అటుకులు కొంచెం మనకి క్రంచీగా మధ్యలో తగులుతూ ఉంటాయి కదా వడల్లో. అలాగే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, కొద్దిగా జీలకర్ర, తరిగిన అల్లం, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇది కూడా తరిగి వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం అండి. సో ఇది కొంచెం కలర్ కొరకు, మనం పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువనే వేసుకున్నాం కదా. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఇదంతా కూడా
ఫైన్ గా మిక్స్ చేసేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో అటుకులో ఉన్నాయి, అలాగే మనకు శనగపిండి కూడా వేసాం కదా, ఒక్కొక్కసారి తేమని పీల్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ముందుగానే సరిపోతుందేమో సరిపోతుంది. సో స్వీట్ కార్న్ లో చాలా వాటర్ ఉంటుంది. అవును. సో అంత బాగా కలుపుకొని కాసేపు మనం అలా పక్కన పెట్టేసుకుంటే సో ఈ అటుకులు కూడా కొంచెం మెత్తగా అవుతాయి. ఓకే. సో ఇలాగ మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా వచ్చేస్తాయి. బట్ ఇక్కడ కొంచెం నానితే బాగుంటుంది. అంటే వాటికి కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ పట్టేస్తాయి. మనం దీంట్లో యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం పట్టేసేస్తాయి. ఫైన్ గా మిక్స్ అయిపోయింది కాబట్టి కాసేపు దీని అలా పక్కన వదిలేస్తే అటుకులు కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఆ లోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఈ లోపు మీరు చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాఫీ సువాసన అనేది అందరినీ ఆకర్షిస్తుంది. చాలా మంది అయితే ఉదయం లేస్తూనే ఒక కప్పు కాఫీ తాగందే వారికి తెల్లారినట్టు అనిపించదు. ఇంకొంతమంది అయితే తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే వెంటనే రిలీఫ్ పొందుతారు. మరి కాఫీ తాగిన తర్వాత ఆ కాఫీ పొడి పడేయకుండా జిడ్డుగా ఉన్న పాత్రల్ని కనుక వాటితో తోముకున్నట్లయితే పాత్రల జిడ్డు కూడా వదిలిపోతుంది. అవి కూడా కొత్తవిలాగా తలతలా మెరుస్తాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు వడలు చేసేసుకోవడమే. ఎస్. సో వడలు ఎప్పుడైనా కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుందండి. అంటే కొంచెం మనకు మందంగా ఉంటాయి కదా, సో కాబట్టి కొంచెం స్లో ఫైర్ లోనే చేసుకోవాలి ఎప్పుడైనా. సో దీనికి మనం టమాటో సాస్ కానీ ఏదన్నా గ్రీన్ చట్నీ కూడా బాగుంటుంది దీంతో కాంబినేషన్ అనేది. సో ఇంకా ఆ డిప్పింగ్స్ అనేవి వాళ్ళ చాయిస్. సో ఇలా కావాల్సినవి మనం రెడీ చేసేసుకోవచ్చు. సో అటుకులు కూడా చాలా మంది అంటే ఇంట్లో వాడుతూనే ఉంటారు. అవును. సో ఉప్మాకు కానీ లేకుంటే ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు అల్పాహారంగా కానీ. సో స్వీట్ కానీ ఇప్పుడు అవి కూడా అందరు తెచ్చుకుని ఇంట్లో బాయిల్ చేసుకొని కానీ కొంచెం టెంపరింగ్ ఇచ్చేసుకొని చేసుకుంటున్నారు కదా. సో ఇలా స్నాక్ ఐటమ్ కూడా రెడీ చేసేసుకోవచ్చు మనం, బాగుంటుంది. కొంచెం మనం అటుకులు కూడా ఎక్కువ క్వాంటిటీలోనే వాడాం కదా, సో మంచి కరకరలాడుతూ వస్తాయి ఇవి. కానీ వడలు కరకరలాడుతూ ఉండడం అంటే బాగుంటుంది. జనరలీ మోస్ట్లీ సాఫ్ట్ గానే ఉంటాయి. సో మధ్యలో ఆ కరకర కూడా ఉంటే మనకు ఆ పకోడలు తిన్న ఇది ఫీలింగ్ కూడా ఉంటుంది. సో చాయిస్ ఎప్పుడు ఒకే రకంగా చేసుకునే కన్నా అప్పుడప్పుడు కొంచెం ఇలా ఎక్కువగా కరకరలాడుతూ పకోడీనే ఎక్కువ మన కరకరలాడుతూ తినేది. అవును. సో వడలు ఏంటంటే కొన్ని రకాల మనం ఆనియన్ కానీ ఏమన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసినప్పుడు పై లేయర్ ఒకటే అలా కరకరలాడుతూ వస్తుంది. సో మిగతాదంతా కూడా కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది. సో దీంట్లో మనకు కొంచెం అటుకులు ఎక్కువగానే వాడాం కాబట్టి బాగా వస్తుంది. ఓకే. సో కాసేపు దీన్ని డిస్టర్బ్ చేయకుండా లో ఫైర్ లో అలా వదిలేస్తే మొత్తం కుక్ అయిపోతుంది. ఎస్. సో మరి మనకి టైం ఉంది కదా రాజుగారు, మనం ఆలోపు కార్వింగ్ చేసేసుకుందాం. తప్పకుండా. ఓకే. దోసకాయతో చేస్తున్నానండి. దోసకాయతో. సో ఒకసారి చూద్దాం. ఇవి అయిపోయాయి కదా రాజు గారు. సో ఫ్లవర్ షేప్ లో చేస్తానండి. ఓకే. ఇలా లోపలంతా ఒకటే కలర్, స్కిన్ ఒక కలర్ ఉంటే చాలా బాగా వస్తుంది కదా. వాటర్ మెలన్ గానీ ఇలాంటివన్నీ కూడా బాగా వస్తాయి. ఆ ఎడ్జెస్ అన్ని కొంచెం ఆ కలర్ ఎలివేట్ అవుతూ. వాటర్ మెలన్ లో కొంచెం ఆ డార్క్ కలర్ ది వెరైటీ ఉంటుంది కదా, సో దాంట్లో తీసుకుంటే మనకి ఇంకొంచెం బాగా కనిపిస్తుందండి. సూపర్. ఇక్కడ బ్రహ్మాండంగా వడలు కూడా రెడీ అయిపోయాయి. ఓకే. మంచి స్మెల్ వస్తుంది స్వీట్ కార్న్. అవును. సో ఇది మధ్యలోంచి పీల్ చేసి తీసేస్తున్నాను. ఓకే.
ఓకే, సో ఇంకొక రో వేస్తున్నాండి. సో వీటిని మనకు కావాల్స్తే అంటే మన ప్లేటింగ్ సైజుని బట్టి సో ఫుల్గా చేసుకోవచ్చు, లేకపోతే 2 లేదా 3 రోస్ చేసుకొని కూడా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. సో అక్కడ వరకు కట్ చేసేసి డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. సో కొంచెం డార్క్ ఉంది కాబట్టి మనకి ఇలా బార్డర్ లైన్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇది కూడా పీల్ చేసి తీసేద్దాం. వావ్. సో ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాండి. రెడీ. సూపర్ రాజు గారు, చాలా బాగుంది ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో కార్న్ అటుకుల వడలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసిద్దాం. కార్న్ అటుకుల వడ తయారు చేసుకునే విధానం. ముందుగా స్వీట్ కార్న్ ని కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అటుకులు, శనగపిండి, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ అటుకుల వడ రెడీ. కార్న్ అటుకుల వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసేద్దామా? సో అటుకులంతా కూడా పైన క్రిస్పీగా కనిపిస్తుంది, బాగా వైట్ గా తెలుస్తోంది కదా. మనం అటుకులు యాక్చువల్లీ కొంచెం మిక్స్చర్ లాగా చేసుకుంటాం కదా రాజు, సేమ్ ఇది అలాగే ఉంది. అలా ముక్క విరుస్తుంటేనే సౌండ్ వస్తుంది. వావ్. ఇంకేం పేరు పెడతాం రాజు గారు? చాలా సౌండింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో ఆ కరకరలాడడం, ఇంత కరకరలాడడం వడలు అనేవి ఫస్ట్ టైం నాకు. పైన పోర్షన్ అంతా కూడా అటుకులు ఆ కరకరలాడుతుంటే లోపల స్వీట్ కార్న్ మళ్ళీ సాఫ్ట్ గా కాస్త స్వీట్ గా. సో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. అవును, డబుల్ ధమాకా లాగా ఉంది, చాలా బాగుంది. సో మీ ఇష్టం, మీకు ఏ డిప్ ఫేవరెట్ అయితే దాంతో టొమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ వాళ్ళ ఇష్టం, ఏదైనా చాయిస్ దాన్ని బట్టి అది మీ ఇష్టం. ఇది మాత్రమే మా రెసిపీ. మీరు ఎలా ట్రై చేస్తే అలాగా. చాలా టేస్టీగా ఉంది, అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కందతో మనము రకరకాల మసాలా కూరలు, ఇంకా ఫ్రైలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. ఆ కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ కంద తొందరగా ఉడకదు, ఎలా చేసుకోవాలి, టైం వేస్ట్ అయిపోతుంది అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. టైం ఏం వేస్ట్ కాదండి, ఈ చిట్కా ఫాలో అవ్వండి. కంద ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసి ఉడికించుకున్నట్లయితే కంద చాలా త్వరగా ఉడికిపోతుంది. కావాల్సిన కూరలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ రోజు వంటలు. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. చిలగడ దుంప పులుసు కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చాలా సూపర్గా ఉంది. చిలగడ దుంప, చింతపండు, బియ్యం పిండి అండ్ ఇంగువ. ఓన్లీ చిలగడ దుంపలో ఉన్న క్యాలరీస్ ఉంటాయి. ఇలా వండుకునే పని అయితే మనకు దుంప కూరల్లో క్యాలరీస్ ఎక్స్ట్రా యాడ్ అవ్వండి. మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుంటూ వేరే పదార్థాల్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉన్నవి యాడ్ చేసుకొని వంట చేసుకుంటే అప్పుడు మనకు దుంప కూరలు కాస్త హానికరం. ఇలా అయితే డెఫినెట్లీ నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. 100 గ్రాముల చిలగడ దుంపలో 110 to 115 క్యాలరీస్ ఉంటాయి. ఈ క్యాలరీస్ కొంచెం తగ్గించాలంటే తొక్కతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే 100 గ్రాముల చిలగడ దుంపలో 105 to 110 క్యాలరీస్ దాకా ఉంటుంది. బట్ ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దుంప కూరలు అరగడానికి మనకి ఇంగువ చాలా యూస్ఫుల్, చాలా చక్కగా ఉంటుంది, వెరీ న్యూట్రిషియస్ ఆల్సో. తర్వాత చూసిన బీరకాయ పెసళ్ళు కూర మస్ట్ అండ్ షుడ్గా మన డైట్ బుక్లో ఉండాలండి. బీరకాయ పెసళ్ళు అండ్ గరం మసాలా. పెసళ్ళు చాలా మంచివండి. అంటే మొలకెత్తిన గింజలు, ధాన్యాలు అన్నీ కూడా మంచిదైనప్పటికీ పెసళ్ళు కొంచెం ఎక్స్ట్రా. స్మాల్ కిడ్స్కి కూడా మనం ఇవ్వచ్చు. సో ఇందులో కూడా మనం ఇంగువ కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు గ్యాస్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది తగ్గిపోతుంది. బీరకాయ అగైన్ మనకు ఈ వెజిటబుల్స్లో అన్ని కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఈ బీరకాయ అనేది వాటర్ వెజిటబుల్ కేటగిరీ.
మిగతా వాటర్ వెజిటబుల్స్లో పీచు లేనప్పటికీ కూడా బీరకాయలో మనకు పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డబుల్ బోనస్ లాగా ఒకటి మనకి క్యాలరీస్ లో, రెండోది ఉన్న క్యాలరీస్ కూడా ఫైబర్ నుంచి వస్తుంది. కాబట్టి ఇట్స్ ఎక్సలెంట్, రియల్లీ ఎక్సలెంట్. ఇటువంటి కూరలు జస్ట్ ఒక కూర చాలండి, మళ్ళీ మనకి ఇంకేం అవసరం లేదు పోషకుల యాంగిల్ నుంచి చూస్తే. సో బీరకాయ పెసళ్ళ కూర కూడా వెరీ నైస్, వెరీ సూపర్. 150 క్యాలరీస్ వస్తాయండి ఒక్క కటోరీ. తర్వాత మనకు ప్రోటీన్ కూడా 10 to 15 grams వస్తాయి. చాలా చాలా బాగుంటుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. బీట్రూట్ కాజు ఫ్రై కూడా బాగుందండి. ఇటువంటి వాటిల్లో ఏంటంటే కాజు మన మసాలా రూపంలో తీసుకోకుండా మనం పైనుంచి యాడ్ చేస్తాం కాబట్టి పిడికెడ్ అంతా యాడ్ చేసుకుంటే కూడా ఓకే, ఇనఫ్. బీట్రూట్ మోతాదు ఎక్కువ తీసుకోవచ్చు. బీట్రూట్ కట్ చేసేటప్పుడే మన ఫింగర్స్ కానీ వేళ్ళు కానీ అన్నీ కూడా కలర్ మారిపోతూ ఉంటాయి. ఏ ఒక్క వెజిటబుల్ కూడా అంత పిగ్మెంట్ ఉందనుకోండి, దట్ ఇస్ సూపర్, చాలా మంచిది. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని కారణాలు లేవు, కానీ ఒక కారణం ఏంటంటే ఖచ్చితమైన కారణం బాడీలో టాక్సిన్స్, విషపూరిత పదార్థాలు చేరడం. అవి బయటికి పంపించడానికి మనకి ఇటువంటి పిగ్మెంట్స్తో ఉన్న వెజిటబుల్ వెరీ యూస్ఫుల్ అండి. చాలా బాగుంది, ఖచ్చితంగా దీనిని మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత చూసిన కార్న్ అటుకుల వడ. కార్న్ అటుకుల వడలో ఒక్కొక్క వడలో మనకు 100 క్యాలరీస్ ఉంటాయి, కానీ స్వీట్ కార్న్, అటుకులు, శనగపిండి. సో మన దేశీ స్వీట్స్ కానీ దేశీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ బ్యాలెన్స్ ఉంటుందండి. శనగపిండి, బియ్యపిండి అనేది కార్బ్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్. అటుకులు అన్నది చాలా చాలా మంచిది. సో మనము క్రిస్పీనెస్ కోసం మనం కార్న్ఫ్లవర్ మీద డిపెండ్ అవ్వకుండా ఇటువంటివి ట్రై చేసుకోవచ్చు. బట్ అగైన్ రూల్స్ ఆర్ సేమ్. డీప్ ఫ్రైడ్ కానీ స్వీట్స్ కానీ అవి ఎంత హెల్దీ అయినా, ఎంత ఇండియన్ స్వీట్స్ అయినప్పటికీ కూడా మనము జస్ట్ వన్స్ ఇన్ అ వైల్ తీసుకోవాలి. సో ఇవాళ మనం చూసిన కూరల్లో చిలగడదుంప పులుసు కూర, అలాగే బీరకాయ పెసళ్ళ కూర, ఇవి రెండు ఎక్సలెంట్ అండి. అసలు వెరీ వెరీ నైస్. క్లైమేట్కి తగినట్టుగా కూడా ఉంది, సీజన్కి తగినట్టు ఉంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. బాగున్నాయి రాజు గారు ఈరోజు 2 రెసిపీస్, వడలు అలాగే పులుసు 2 కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు MTR స్పెషల్ గరం మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.